హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో వేరే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. అదే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్ ఎట్లా చేయాలో. అంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ మనము ఎన్వెంట్స్ ఇది ఎన్వెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఎన్వెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అది ఎన్వెంట్స్ నుంచి మనం ఎట్లా మనం అది కస్టమైజ్ చేయడం ఉండదు. డైరెక్ట్ మనం ఫాస్ట్ అయిపోతుంది. ఒక 1 డేలో మనకు అయిపోతుంది. ఒక 1 డే కూడా పట్టదు. కొంచెం ఒక 5 నుంచి 10 అవర్స్ వరకు మనకు వెబ్సైట్స్ అనేది మనము ఫాస్ట్గా మనము బిల్డ్ చేయొచ్చు. విత్ ఎన్వెంట్స్ తోటి మనం ఫాస్ట్గా అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో మనం దాన్ని ఎట్లా చేయాలి? ఎన్వెంట్ మనకు క్రోమ్లో కానీ మనకు ఎక్కడైనా దొరుకుతుంది. ప్లేస్టోర్లో తప్ప, మనకు ఫోన్స్లో ప్లేస్టోర్లో తప్ప మనకు వెబ్సైట్లో దొరుకుతుంది. మనకు క్రోమ్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ క్రోమ్లోకి వెళ్ళి మనము ఎన్వాంటో ENVANTO అని మనకు సెర్చ్ చేస్తే ఎన్వెంట్స్ అనేది మనకు వస్తుంది. సో దానికి ప్రీమియమ్స్ ఉంటాయి. అంటే మనం దానికి మనీ పే చేయాలి. దానికి మనీ మనకు మంత్లీ మనం పే చేస్తే మనకు ఎన్నో చాలా టెంప్లెట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు అంటే నాకు ఎన్వెంటర్ లేదు. నాకు ఇంకా నేను మనీ కట్టలేదు. సో మనం దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి? సో దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? ఇన్స్టాల్ అనేది దానికి మనీ పెడితేనే ఇన్స్టాల్ అవుతుంది. సో అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్స్లో వచ్చేస్తుంది. మనకు మై పీసీ కంప్యూటర్ ఉంటుంది కదా, మనకు మై కంప్యూటర్ మై పీసీ అని ఉంటుంది కదా. సో అందులోకి మనం డౌన్లోడ్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎన్వెంటో జిప్ ఫైల్ అని వస్తుంది. సో మనం దాన్ని జిప్ ఫైల్ ఎట్లా తీసుకొని పెట్టేసేయాలంటే వర్డ్ ప్రెస్ ఉంటుంది. అంటే ఇది డ్రాగ్ చేసి కూడా అవసరం ఉండదు. డైరెక్ట్ మనము డ్రాగ్ చేసేటంటే ఇప్పుడు మై పీసీలోకి వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మన వర్డ్ ప్రెస్లో పెట్టడం అట్లా అవసరం ఉండదు. డైరెక్ట్ ఇందులోనే టెంప్లెట్ కిట్స్ అనేది ఉంటుంది. అది చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్గా మీకు చెప్తాను. ఫస్ట్ స్టెప్ మనము వర్డ్ ప్రెస్ ఓపెన్ చేసిన తర్వాత సో ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎలిమెంట్స్ అని ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎలిమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ కిట్స్ అని మనకు వస్తుంది. ఇన్స్టాల్ కిట్స్ అని వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సో అప్లోడ్ కిట్ మనకు వస్తుంది. మనం అప్లోడ్ చేసుకునే టెంప్లెట్ కిట్స్ అనేది మనకు కనబడుతుంది ఇక్కడ. సో అది కనబడినాక మనం ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసినాక మనకు అన్ని మనం డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ కిట్స్ కానీ మనం డౌన్లోడ్ చేసినవి అన్నీ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు వస్తుంది. సో అది మనం వచ్చిన దాని తర్వాత ఏం చేయాలంటే సో మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తామో దాన్ని దాన్ని జస్ట్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి సో ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు జిప్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయినాక మనం ఏం చేయాలంటే దాన్ని ఓపెన్ చేస్తాం కదా, అది ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు వస్తుంది. అంటే అక్కడ మనకు అన్ని పేజెస్ వస్తాయి. ఫస్ట్ అవన్నీ పేజెస్ వచ్చిన తర్వాత మనకు పైన ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్ అని అక్కడనే ఉంటుంది. మనకు అప్లోడ్ చేసిన తర్వాత పైన ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్ అని మనకు వస్తుంది. సో ఇన్స్టాల్ రిక్వైర్మెంట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పేజెస్ మనం చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. ఈ పేజెస్ యాడ్ చేసిన తర్వాత మనకు ఎలిమెంటర్ క్యాన్వాస్ అని దాన్ని క్లిక్ చేసినాక పబ్లిష్ చేస్తే డైరెక్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఇట్లనే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను. సో అది ఒకవేళ వీడియో చూడకపోతే మీరు అది వీడియో చూడండి, అప్పుడే మీకు కొంచెం అర్థమవుతుంది. సో అది మనం అప్లోడ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్ ఉంది కదా, సో ఇన్స్టాల్ రిక్వైర్మెంట్ చేసిన తర్వాత మనం పేజెస్ యాడ్ చేసుకుంటాం. ఆ పేజెస్ యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదే సేమ్ మళ్ళీ వేసినాం కాబట్టి అదంతా అయిపోయినాక తర్వాత అన్ని పేజెస్ యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పేజెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఏముంది? ఇప్పుడు ఒక టెంప్లెట్ ఉంటుంది. అందులో ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసినామంటే టెంప్లెట్ కిట్స్ ఓపెన్ చేసినామంటే మనకు అన్ని పేజెస్ వస్తాయి. హెడర్ అండ్ ఫూటర్, మళ్ళీ ఇప్పుడు దానికి హోమ్ పేజ్, కాంటాక్ట్ అస్, ఇంకోటి ప్రైజింగ్ ప్లాన్, ఇంకోటి అవన్నీ మనకు వచ్చేస్తాయి పేజెస్. సో దాన్ని మనం ఫస్ట్ పేజెస్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ పేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది అయిపోయినాక తర్వాత ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత మేము ఏం చేయాలంటే మనకు విడ్జెట్ డ్రాగ్ ఒకటి వస్తుంది అన్నట్టు. మనకు ఓపెన్ చేసినాక ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేస్తాం కదా. సో అది చేసిన తర్వాత మనకు కింద డ్రాగ్ విడ్జెట్ అని మనకు వస్తుంది. ఆ డ్రాగ్ విడ్జెట్ దగ్గర కింద మనకు ఎలిమెంట్, ఇక్కడ జిప్ ఫైలు అన్నీ మనకు కింద మనకు ఒక సెక్షన్ ఉంటుంది కింద. అక్కడ మనకు అన్ని కనబడతాయి. ఎలిమెంట్స్ అన్నీ మనకి కింద వస్తుంది. ఆ లోగో ఉంటుంది తెలుసు కదా, దాని లోగో మీకు చూపిస్తాను. నేను ఒక వీడియో చేస్తాను ఇంకో తర్వాత. సో మనకు డైరెక్ట్ కింద కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేసినాక తర్వాత మనం ఏది ఇన్స్టాల్ అయితే చేస్తామో సో దాని నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
చేయాలంటే మనం ఇప్పుడు నేను ఒకటి ఇన్స్టాల్ చేసినా కదా ఇప్పుడు టెంప్లెట్. సో, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు వర్డ్‌ప్రెస్ పేజ్ ఓపెన్ చేస్తాం కదా! ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేస్తాం కదా! అదంతా అయిపోయినాక తర్వాత ఆ ప్రాసెస్ మీకు చెప్పినా కదా ప్రీవియస్ వీడియోలో. సో, అదంతా చేసిన తర్వాత డైరెక్ట్ విత్ ఎడిట్ ఎలిమెంటర్ అని మనకుంటది. ఆ ఎడిట్ ఎలిమెంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి కింద డ్రాగ్ విడ్జెట్ హియర్ అని ఉంటది. సో, దాని నుంచి మనము ఎన్వర్ట్ ఎలిమెంటర్ కనబడుతది. అది కనబడినాక తర్వాత దాన్ని మనం ఇప్పుడు ఓపెన్ అవుతదన్నట్టు. మనం ఇప్పుడు ఏదైతే టెంప్లెట్ ఇన్స్టాల్ చేసినామో దాన్ని మనకు ఓపెన్ అయిపోతది. అది ఓపెన్ అయినాక తర్వాత ఒక్కొక్క హోమ్ పేజెస్ అంటే మన పేజెస్ అనేవి ఉంటాయి. ఆ హోమ్ పేజ్ తర్వాత ఇప్పుడు ఒక హోమ్ పేజ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇంపోర్ట్ కిట్స్ అని మనకు వస్తుంది కింద అక్కడనే ఉంటుంది మనకు. అది చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఇక మనం డిజైన్ చేసుడు కూడా అవసరం ఉండదు. దానిలోనే మనకు అన్ని డిజైన్ ఉంటాయి. ఓన్లీ మనం ఏం చేయాలంటే కంటెంట్ యాడ్ చేయాలి. మనం చాట్‌జీపీటీ నుంచి తెలుసుకోవచ్చు. ఇంకా మనం ఇప్పుడు ఏం కంటెంట్ అయితే మనం ఇప్పుడు చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కంటెంట్ అన్నీ తీసుకొచ్చి చాట్‌జీపీటీ నుంచి కాపీ చేసేసి ఇందులో పెట్టేసేసినామనుకో అయిపోయింది. మనకు వెబ్సైట్ అనేది ఒక 5 to 10 అవర్స్‌లో అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి చాలా కొంచెం టైం పడుతుంది. అంటే మనం ఈజీగా 1 డే లోపల మనం మొత్తం ఫినిష్ చేసుకోవచ్చు ఒక వెబ్సైట్‌ని. సో, ఇట్లుంటది వెబ్సైట్స్ ఇట్లా మనం చేసుకోవచ్చు. సో, ఇది చేసినాక ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది. సో, ఈ వీడియో ఇంతే గాయ్స్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీకు ఫాలో అయ్యి దానిలో ఇంకా రోజు నేను వీడియోస్ కూడా నేను పెడతాను. సో, దాని నుంచి కూడా మీరు చూసి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై.